సెకండ్ లెసన్ మనకి ఇక్కడ ఏంటంటే సచ్చా దోస్త్. సచ్చా దోస్త్. దోస్త్ అంటే ఎవరు ఇక్కడ? మిత్రుడు. దోస్త్ అంటే మిత్రుడు. సచ్చా అంటే నిజమైన మిత్ర, ఫ్రెండ్ అంటే ఎవరు మనకు నిజమైన మిత్రుడో ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. ఇది కహానీ, ఇది ఒక కహానీ అనమాట. చూడండి ఇక్కడ మనకు चित्र में क्या क्या दिखाई दे रहे हैं. ఏం కనిపిస్తున్నాయి? एक पेड़ है, पेड़ के ऊपर पक्षी है, उनके बच्चे हैं और पेड़ के नीचे एक बच्चा सो रहा है, एक बच्चा उसको लटक रहे हैं. गाय है, एक लड़की है, लड़की उनके फल खा रही है और लड़का दौड़ रहा है. फूल है, एक बच्चा झूला झूल रहे हैं. इट्ला ఈ మనకు चित्र में क्या क्या दिखाई दे रहा है. इस चित्र के बारे में बातचीत करें. చూడండి మా సచ్చా దోస్త్. సచ్చా అంటే నిజమైన, రియల్, నిజమైన. దోస్త్ అంటే ఫ్రెండ్. ఇక్కడ మనకు నిజమైన ఫ్రెండ్ ఎవరో ఈ లెసన్లో మనకు చెప్తూ ఉన్నారనమాట. చూడండి, एक पेड़ था, उसका एक दोस्त था, उसका नाम अमर था. पेड़ అంటే ఏమొస్తుంది నాన్న ఇక్కడ? पेड़ అంటే మీ బుక్స్ తీసుకొని నేను చెప్పినప్పుడు అవన్నీ కూడా రాసుకుంటూ ఉండండి, ఓకేనా? వృక్ష. पेड़ అంటే వృక్ష. ఒక రఫ్ బుక్ తీసుకొని దాంట్లో రఫ్ బుక్ కానీ ఏదైనా నోట్స్ తీసుకొని దాంట్లో శబ్దార్థం ఇవన్నీ రాసుకుంటూ ఉండండి. రాసుకుంటున్నాము. టెక్స్ట్ బుక్ ఉంటే అండర్లైన్ చేసుకొని దాన్ని కూడా రాసుకోవాలి. एक पेड़ था, पेड़ అంటే వృక్ష. उसका एक दोस्त था, उसका नाम क्या था? फ्रेंड पेरेंटे अमर. अब्बाई पेरेंटेरो अमर. दोनों आपस में बहुत प्यार करते थे. हर रोज अमर पेड़ के पास जाता था. दोनों आपस में बहुत प्यार करते थे. आपस में इधर पूरा बहुत प्यार करते थे. बहुत एक वचनము ఇది. ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అన్నమాట. बहुत प्रेम करते थे. हर रोज अमर पेड़ के पास जाता था. हर అంటే డైలీ, రోజు ప్రతిరోజు కూడా అతను ఎక్కడికి వెళ్ళేవాడు? पेड़ के पास. पास అనేది దగ్గర, దానికి విలోమ శబ్దం వచ్చి दूर. पास को विलोम शब्द दूर. पेड़ के पास जाता था, उसके फल खाता था. దాని ఫల్, ఫల్ అంటే ఏంటి వస్తాయన్నా? ఫ్రూట్స్. దాని పండ్లు తినేవాడు అనమాట. ఖానా తినడం అనమాట. उसके पत्ते इकट्ठे करता था. పత్తా, పత్తా అంటే లీవ్స్. ఇకట్టా ప్రోగు చేయడము. ఆ లీవ్స్ అనేటివి ప్రోగు చేసేవాడు అనమాట. అన్నీ ఏరుకునేవాడు. ఇన్ పత్తోంకి మాలా బంతా థా. ఆ పత్తా, ఆ లీవ్స్ అన్నీ తీసుకొని ఒక మాలలాగా, మనము ఇంటికి తోరణాలు కడతాం చూడండి నన్ను, పండగలప్పుడు మామిడాకులు ఇవి తీసుకొని తోరణాలు అనేది కడతాం కదా, ఆ విధంగా తోరణంలాగా కట్టేవాడు అనమాట. పేడకే తనే పర్ చడతా థా. తన అంటే శరీర్, తన అంటే శరీరము అని వస్తున్నాను ఇక్కడ. పేడకే తనే పర్ చడతా థా. తన అంటే శరీర్. పేడకి శరీరం ఏమి ఉంటుందని అనుకుంటున్నారేమో, అంటే ఆ చెట్టు ఎక్కేవాడు. అది దాని కొమ్మలు ఇదంతా ఉంటుంది కదా, ఆ చెట్టు అది శరీరం అని అంటారు అనమాట. దానికి కూడా ప్రాణం అనేది ఉంది కదా, అట్లా. తనే పర్ చడతా థా. ఉస్కి శాఖాओं से झूलता था. శాఖ అంటే కొమ్మలు. ఆ కొమ్మలు ఉంటాయి కదా, చెట్టు కొమ్మలు, తనని తీసుకుని ఉయ్యాల ఊగేవాడు అనమాట. ఉస్కి శాఖాओं से झूलता था. दोनों आपस में आंख बिछौनी खेलते थे. ఇద్దరు కూడా హైడ్ అండ్ సిక్ గేమ్ ఉంది కదా, ఆంకు బిచోని, దాగుడు మూతలాట అంటారు తెలుగు, దాన్ని హైడ్ అండ్ సిక్, అది ఆడుకునేవాళ్ళు. జబ్ వహ్ తక్ జాతా తో పేడ్ కి ఛాయా మే సో జాతా తా. తక్ జానా, అలసిపోయినాడు అనుకో, ఏం చేస్తాడు? పేడ్ కి ఛాయా మే. ఛాయా అంటే ఛావ్, నీడ. ఛాయా అంటే ఛావ్, షాడో, నీడ. ఆ చెట్టు నీడలో నిద్రపోయేవాడు అనమాట. ఇస్ తరహ్ దోనో బహుత్ ఖుష్ థే. ఈ విధంగా వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఏ విధంగా? ఒక చెట్టు, ఆ చెట్టు మరియు ఫ్రెండ్ ఎవరు? అమరు. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అన్నమాట. అమర్ అనే అబ్బాయి ఎప్పుడు కూడా ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆడుకునేవాడు, మరియు దాని పూలను తీసుకునేవాడు, దాని పండ్లను తీసుకొని తినేవాడు. అదే కాకుండా దాని కింద ఆకులు పడిపోయి ఉంటాయి కదా, ఆ ఆకులన్నింటినీ తీసుకుని ఒక మాలలాగా కట్టేవాడు. మరియు దాంతో శాఖ ఉంటుంది కదా, ఆ చెట్టు ఎక్కి ఆ శాఖ కొమ్మల్లో పట్టుకుని ఉయ్యాల ఊగేవాడు. ఇవన్నీ చేసేవాడు అనమాట. సమయం బీతుతా గయా. సమయం అంటే టైం. ఈ విధంగా టైం అనేది జరుగుతూ ఉందన్నమాట. అమర్ బడా హో గయా.
అమర్ ఏమైనాడు ఇప్పుడు పెద్దవాడు అయినాడు. బడా అంటే విలోమ శబ్దం చోటా, బడా అంటే బిగ్ పెద్ద అని అర్థం. దానికి విలోమ శబ్దం వచ్చి చోటా. अमर बड़ा हो गया। वह नौकरी की तलाश में शहर जाना चाहता था। वह नौकरी, नौकरी यानी जॉब, जॉब సెర్చింగ్ కోసము షహర్ జానా చాతాతా. తలాష్ అంటే సెర్చింగ్ అన్నమాట, వెతకడము. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? షహర్. షహర్ అంటే టౌన్. షహర్కు విలాసం వస్తుందా? గావ్. गांव అంటే విలేజ్, शहर అంటే టౌన్. उसके गांव और शहर के बीच में नदी थी. అతని విలేజ్ కు మరియు టౌన్ కు మధ్యలో ఏముంది? ఒక రివర్, నది అనేది ఉందన్నమాట. నది ఏకవచనం అయితే, బహువచనము నదియా. నది ఏకవచనం అయితే, ఏకవచనం అయితే కదా నదియా బహువచనం. చూడండి, उसने सोचा नदी को कैसे पार करूं. అతను ఆలోచించేవాడు అన్నాడు. సోచనా మీన్స్ థింక్ చేస్తున్నాడు. ఏమని? उस नदी को मैंने कैसे पार करूं. నేను ఆ నదిని ఏ విధంగా దాటి వెళ్ళాలి? सोचते हुए पेड़ के पास गया. ఈ విధంగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ దేని దగ్గరికి వెళ్ళాడు? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు అన్నమాట. వెళ్ళి ఏం చెప్పినాడు? పేడుకు अपनी సమస్య बताई. సమస్య అంటే ప్రాబ్లం, తన ప్రాబ్లము ఆ చెట్టుకు చెప్పినాడు అన్నమాట. पेड़ ने कहा मेरी शाखाएं काटो. ఏమని చెప్పింది? శాఖ. శాఖ అంటే కొమ్మలు, స్టెమ్స్ అని చెప్పాను కదా. నువ్వు నా కొమ్మలను కాటునా అంటే నరికేసే అని చెప్తుంది అనమాట. నావ్ బనాలో. ఏం చేయమంటుంది? నావ్. నావ్ అంటే షిప్. షిప్ పడవను తయారు చేసుకోమంటుంది. అమర్ నే వేసాహి కియా. అమర్ ఏం చేసినాడు? అదే విధంగా చేసినాడు. అంటే ఆ చెట్టు యొక్క కొమ్మలను నరికేసి బోర్డును తయారు చేసుకున్నాడు అనమాట. అమర్ షహర్ చలా గయా. ఈ విధంగా అతను బోట్ తయారు చేసుకొని ఎక్కడికి వెళ్ళాడు? టౌన్కి వెళ్ళిపోయినాడు. వహా ఖూబ్ పైసా కమాయా. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు అబ్బాయి? ఖూబ్ పైసా కమాయా. పైసా అంటే మనీ, ధన్. చాలా డబ్బులు అనేవి సంపాదించినాడు. పైసా, ధన్, చాలా డబ్బులు, మనీ అనేది సంపాదించినాడు అనమాట. गांव लौटा. తర్వాత విలేజ్ కు వచ్చేసాడు. लौटना అంటే తిరిగి వచ్చేసాడు అన్నమాట. गांव लौटने के कुछ दिन पहले उसके गांव में तूफान आया था. అతను వచ్చిన తర్వాత కొన్ని రోజులకు ఏం జరిగింది? వాళ్ళ విలేజ్ లో తుఫాన్ అనేది వచ్చిందనమాట. తుఫాన్ తెలుసుకున్నాను, వర్షం ఎక్కువ పడిపోతుందట్లా. తుఫాన్ ఆయా తా. అమర్ కా ఘర్ టూట్ గయా తా. అప్పుడు ఆ వర్షం తుఫాన్ వచ్చినప్పుడు ఏం జరిగింది? అతని ఇల్లు పడిపోయిందనమాట. టూట్ గయా తా అంటే విరిగిపోయి పడిపోయింది ఆ పెద్ద గాలి వానకు అనమాట. ఓ పేड़ के पास पहुंचा. మళ్ళీ ఏం చేసినాడు? ఇప్పుడు మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. पेड़ ने कहा मेरा तना काट कर अपना घर बना लो. అమర్ ने वैसा ही किया. అప్పుడు మళ్ళీ చెట్టు ఏం చెప్పింది? నువ్వు నా తన్ అంటే ఇప్పుడు బాడీ, శరీరం కదా. దాని బాడీ శరీరం అంటే ఏమొస్తుంది? చెట్టు మొదలు. అది కాట్ కర్ అప్నా ఘర్ బనాలో. నన్ను నువ్వు కొట్టేసి అంటే నరికేసి నీకు ఇల్లు తయారు చేసుకో అని చెప్తుందనమాట. అప్పుడు అమర్ వైసాహి కియా. అదే విధంగా చేసినాడు అనమాట. బహుత సమయం బీత్ గయా. ఈ విధంగా కొన్నేళ్ళు గడిచిందనమాట. కొన్నేళ్ళు గడిచిన తర్వాత అబ్ అమర్ బుడా హో గయా. బుడా అంటే ఓల్డ్ మ్యాన్, ముసలివాడు అయిపోయినాడు అనమాట. ఓ సర్దీ మే కాంపతే హుయే పేड़ के पास పహుంచా. సర్దీ, సర్దీ అంటే చలి. సర్దీకి విలోమం వచ్చి గర్మీ, వేడి అనమాట. చలికి వణికిపోతే ఎక్కడికి వచ్చినాడు? మళ్ళా ముసలివాడు అయిన తర్వాత पेड़ के पास पहुंचा. ఆ చెట్టు దగ్గరికి వచ్చాడనమాట. पेड़ ने कहा मेरी सूखी लकड़ियां जलाकर अपनी सर्दी भगाओ. అమర్ ने वैसा ही किया. అప్పుడు చెట్టు ఏం చెప్తుంది? మేరీ సూఖీ, సూఖ్నా మీన్స్ డ్రై అయిపోవడం అంటే ఎండిపోయిన కట్టెలు అంటారు కదా అది. లకడియా జలాకర్ అప్ని సర్దీ భగావో. ఆ కొమ్మలను వెలిగించి నీ అంటే కొమ్మలను వెలిగిస్తారు కదా, మంట వేస్తారు కదా, అది వేసుకొని నువ్వు చలిని పారదోళ్ళు. అమర్ని వైసాహి కియా. అదే విధంగా చేశాడనమాట అమరు. ఇస్ తరహ్ పేడ్ నే అప్ని సచ్చి దోస్తీ నిభాయి. ఈ విధంగా చెట్టు తన నిజమైన ఫ్రెండ్షిప్ అనేది చూపించింది అక్కడ. అప్పుడు నా సబ్ కుచ్ దాన్ కర్ దియా. చెట్టు మొత్తం దానం ఇచ్చేసింది అనమాట. ఏమి ఇచ్చింది చూడండి, ఒకసారి కొమ్మల్ని ఇచ్చింది, ఒకసారి తన బాడీని అంటే శరీరాన్ని అంటే చెట్టు మొదలనే ఇచ్చేసింది అనమాట. తర్వాత ఎండిన కొమ్మలు ఉంటే లాస్ట్కు అతనికి అవి కూడా ఇచ్చేసింది.
अपना सब कुछ दान कर दिया, अपने सच्चे दोस्त को खोकर अमर बड़ा दुखी हुआ। తన నిజమైన ఫ్రెండ్ను కోకర్ అంటే అతను ఆ ఫ్రెండ్ లేకపోవడం వల్ల అతను చాలా బాధపడ్డాడు అనమాట. ఉస్నే పేడ్ లగానే కా నిర్ణయం లియా, వెంటనే ఏం నిర్ణయించుకున్నాడు, పేడ్ లగానే కా నిర్ణయం లియా, అదే ప్లేస్లో ఇంకొక చెట్టును నాటాలనుకున్నాడు. ఎందుకు, నెక్స్ట్ రాబోయే తరాల వాళ్ళకు మా పిల్లలకు యూజ్ అవుతుంది కదా అనేటట్లు అమరు చేశాడు అనమాట. చూడండి ఇక్కడ సచ్చా దోస్త్ అంటే నిజమైన ఫ్రెండ్ అనేటట్టు. ఇక్కడ నిజమైన ఫ్రెండ్ ఎవరంటే చెట్టు, పేడ్, దాని గురించి ఇక్కడ మనకు చెప్తున్నారు. అమర్ మరియు పేడ్ అనమాట. ఇక్కడ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరూ ఈ అమరు ఎప్పుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆడుకునేవాడు. అంటే దాని ఆకులతోనూ పూలతోనూ కాయలతో అట్లా రకరకాలు ఆడుకునేవాడు. కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత అతను జాబ్ చేసుకోవడానికి వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళ ఊరికి అక్కడికి వెళ్ళాలంటే కన్నా ఆ నదిని అనేది దాటాలి కదా. దాటాలంటే ఏ విధంగా వెళ్ళాలి, అప్పుడు ఆలోచిస్తుంటే మళ్ళీ చెట్టు ఏం చేస్తుంది, నా ఈ శాఖలు కొమ్మలు నరికేసి నువ్వు బోట్ తయారు చేసుకొని వెళ్ళు అంటారు. అదే విధంగా చేస్తాడనమాట. చేసి జాబ్ సంపాదించి మళ్ళీ తిరిగి వస్తాడు, బాగా డబ్బులు అంతా సంపాదించుకొని. వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఏం జరుగుతుంది, తుఫాన్లో అతని ఇల్లు పడిపోతుంది అనమాట. మళ్ళీ ఏం చేస్తుంది, ఆ చెట్టు దగ్గరికి పోయి ఏడుస్తూ ఉన్నాడు అనుకో. అప్పుడు చెట్టు ఏమంటుంది, నువ్వు నా శరీరాన్ని, తనంటే శరీరాన్ని మొత్తం కొట్టేసి ఇల్లు తయారు చేసుకో అంటాడనమాట. అదే విధంగా చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, ఇంకా కొన్ని రోజులు ఇలాగే జరుగుతూ ఉండగా అతను ముసలివాడైపోతాడు. ఎవరు, అమర్. ముసలివాడైపోయిన తర్వాత ఒకసారి చలికి వణుకుతూ ఆ చెట్టు దగ్గరికి పోయినాడు. అప్పుడు కూడా ఆ చెట్టు ఏం చేసింది, అప్పుడు చెట్టు దగ్గర ఏమీ లేవు అసలు, పాపం ఎండిపోయిన కట్టెలు తప్ప. సూకా హువా లకడియా అంటే సూకా అంటే డ్రై, ఎండిపోయిన కట్టెలు ఉన్నాయి. అప్పుడు ఆ చెట్టు అప్పుడు కూడా ఈ కట్టెలను తీసుకొని నువ్వు మంటను వేసుకో అని చెప్తుందనమాట. అదే విధంగా చేశానమాట. తర్వాత అతను తన నిజమైన ఫ్రెండ్ను కోల్పోయినా అనేది చాలా బాధపడుతూ ఉంటాడు. ఇలా బాధపడుతూ అక్కడ ఒక చెట్టు మళ్ళా చెట్టును వేయాలనుకుని నిర్ణయించుకుంటాడు అనమాట. ఇది సచ్చా దోస్త్ అనేది పాఠం. చూడండి ఇందులో మనకు కొంచెము గ్రామర్ చూసుకోండి. నీచే దియే గయే వాక్యంకో క్రమసే లగావో, ఇక్కడ మనకు కరెక్ట్ లైన్లో రాయమంటున్నారు కొన్ని సెంటెన్స్ ఇచ్చేసి. నెక్స్ట్, పేड़ से हमें क्या क्या लाभ है, చెట్టుతో మనకు ఏమేం లాభాలు ఉన్నాయి. నిమ్నలిఖిత శబ్దों के अर्थ गुब्बारे से चुनकर लिखो. దోస్త్ అంటే ఆల్రెడీ నేను రాశాను నాన్న, దోస్త్ అంటే మిత్రు. నెక్స్ట్, పేడ్ అంటే వృక్షం, పేడ్ అంటే కూడా వృక్షని రాసేసాను. నెక్స్ట్, తలాష్, తలాష్ అంటే వెతకడం అనేటట్లు వస్తుంది. మాల అంటే ఏమొస్తుంది, హార్, మాల అంటే హార్, చెయ్యి, దండ అంటారు కదా అది. ఇకట్టా, ఇకట్టా కర్నా అంటే జమా కర్నా. ఇకట్టా అంటే ఏమొస్తుంది, జమా అంటే ప్రోగు చేయడము అనేటప్పుడు వస్తుంది అనమాట. ఇక్కడ తలాష్ అంటే ఖోజ్, తలాష్ అంటే ఖోజ్, ఖోజ్ అంటే వెతకటము అని అర్థం. ఓకేనా. చూడండి, నీచే దియే అంకు దేకో, మనకు నెంబర్స్ ఇచ్చాడు ఇక్కడ. అంటే ఆల్రెడీ మనకు నెంబర్స్ నేర్చుకున్నాం, అంటే గినతి 1 2 3 అని. ఇక్కడ 11 నుంచి 20 వరకు ఇచ్చారనమాట. ఇన్ శబ్దోంకో అలగ్ కరో ఔర్ లిఖో, ఇక్కడ కొన్ని ఇచ్చినారు మనకు. అంటే ఏంటి, లకడీ సే బనీ వస్తువే, అన్ని వస్తువే. చూడండి మనకు ఏమేమి వస్తాయి, చెట్టుతో తయారు చేసినారు. చూడండి ఏమేమి వస్తాయి ఇక్కడ. చూడండి, కిటికీ, మేజ్, బల్ల, కుర్సీ, దర్వాజా. ఏమేమి వచ్చినాయన్నా, కిటికీ, మేజ్, బల్ల, దర్వాజా ఇవి వస్తాయి. కుర్చీ కూడా వస్తాయి. నెక్స్ట్, అన్ని వస్తువే, చెక్కతో కాకుండా, అంటే చెక్కతో చేసిన వస్తువులు ఇవన్నీ. లకడీ సే, లకడీ అంటే చెక్క కదా, దాంతో చెట్టు కొమ్మతో చేసిన వస్తువులు. కిటికీ అంటే విండో వస్తుంది. మేజ్ అంటే టేబుల్, బల్ల అంటే అది బల్లలాగా పెద్దగానే వస్తుంది కదా. దర్వాజా అంటే డోర్స్, కుర్చీ అంటే చైర్. ఇవన్నీ కూడా చెక్కతో తయారు చేసినవి అనమాట. అన్ని వస్తువే. ఇది కాకుండా నా మిగతా ఉన్నాయి కదా, అన్ని వస్తువు ఏంటివి,
పంఖ కితాబ్ తైలి. గిలాస్, గిలాస్ అంటే స్టీల్ కదది, స్టీల్ కానీ ఏదైనా వస్తుంది. పంఖ, కలం, ఇంకా ఏమొస్తాయి, తైలి, బ్యాగ్, ఇట్లా ఇవన్నీ వస్తాయి. అన్నీ వస్తాయి, వేరే దానితో తయారు చేసినవి ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ చూడండి, పడో సంజో. ఏక్ పేడ్ అనేక పేడ్. ఏక్ పేడ్ అంటే ఒకటే, ఒక్క చెట్టు ఉంటే కన్నా దాన్ని ఏక్ అంటారు. అనేక పేడ్ ఒకదానికంటే ఎక్కువ ఉన్నాయనుకో దాన్ని అనేక పేడ్ అంటారు. ఏక్ ఫల్ అనేక ఫల్ అంటే ఒక్కటే ఫ్రూట్ ఉంటే ఒకటే అంటే ఏకవచనము బహువచనము. ఏక్ ఫల్ అనేక ఫల్, ఏక్ फूल अनेक फूल. इतना మనకు एक से अधिक होने वालों को अनेक कहते हैं. సృజనాత్మక అభ్యర్థన చూడండి. నిమ్న సంకేతం के आधार पर पेड़ के बारे में लिखो. కింద మనకు పేడ్ అని ఇస్తారు, దానికి సంబంధించి ఇవన్నీ కూడా రాయాలన్నమాట. ఇవి పేడ్ అని ఇస్తారన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించి ఇవన్నీ చూద్దాం. దీనికి సంబంధించి మీరన్నీ ఇవి చేయాల్సి వస్తారు. ఓకేనా? పత్తా, फूल, शाखा, तना, फल. चलो पेड़ को पत्ते होते हैं, पेड़ से फूल मिलते हैं. इट्ला मात्र దీనికి సంబంధించి సెంటెన్స్ అనేది మనము రాయాలి. కింద చూడండి, क्या मैं ये कर सकता हूँ, पाठ के बारे में बातचीत कर सकता हूँ. మాట్లాడగలుగుతాం కదా. पाठ का सारांश अपने शब्दों में बता सकता हूँ. చెప్పగలుగుతాం కదా సారాంశం కూడా. पाठ का सारांश अपने शब्दों में लिख सकता हूँ, రాయగలుగుతాం కూడా. पाठ के शब्दों से वाक्य बना सकता हूँ. దీనితో మేము వాక్యాన్ని అనేది కూడా ఓన్ సెంటెన్స్ అనేది కూడా రాయగలుగుతాం. చూడండి, ఇక్కడ నేను పేడ్ ఇచ్చి సరౌండింగ్ ఇవన్నీ రాశాను కదా, దీనితో మీరు ఒక సారాంశాన్ని అంటే ఒక పేరాను తయారు చేయండి. మనం పేడ్ అంటే పేడ్ యూజ్ చేసుకొని ఇవన్నీ రావాలి. ఇప్పుడు పేడ్ को तना होता है, पेड़ से फल होते हैं. ఇట్లా ఇవన్నీ కూడా మీరు చేయాలి. ఇది హోంవర్క్ అన్నమాట. సరేనా? నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ కలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.